ఆర్ఎంపీలమని చెప్పుకుంటూ చెలామణి అవుతున్నారు. వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు తెలిసి తెలియని వైద్యం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రజలు బాధితులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి ఘటనే 2 నెలల క్రితం వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా యాలల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. చికిత్స కోసం పట్టణంలోని షిఫా క్లినిక్ కు వెళ్లింది. క్లినిక్ ను నడుపుతున్న ఆర్ఎంపీ ముకీద్ ఆమెకు వైద్యం చేశాడు. మోకాలి కీళ్లలోకి నేరుగా 3 ఇంజెక్షన్లు ఇచ్చి నొప్పి తగ్గిపోతుందని చెప్పాడు. అయితే రోజు రోజుకు లక్ష్మీబాయి కాలు వాపు నొప్పి ఎక్కువై చివరికి చచ్చుబడిపోయింది. మోకాలికి ఇంజెక్షన్ చేయడం వల్లే ఇలా జరిగిందని గ్రహించిన లక్ష్మీబాయి కుటుంబ సభ్యులు ఆర్ఎంపీపై పోలీసులకు, జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తాండూరు డిప్యూటీ డిఎం జీవరాజ్, హెచ్ఓ రవీంద్ర ఆర్ఎంపీ ముకీద్ ను విచారించారు. అన్ని అర్హతలు ఉన్నా ఆర్థోపెడిషియన్ చేయాల్సిన వైద్యాన్ని ఒక ఆర్ఎంపీ చేయడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వైద్యం వికటించడం వల్లే లక్ష్మీబాయి కాలు చచ్చుపడిపోయిందని నిర్ధారించి క్లినిక్ ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అర్హత లేకుండా క్లినిక్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తురాలైతే లక్ష్మీబాయి వాళ్ళ కొడుకు వారు సబ్ కలెక్టర్ కు డిఎంఎన్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఏదో మోకాలి నొప్పితో రావడం జరిగింది. వాళ్ళకు మోకాల్లో ఇంజెక్షన్ ఇవ్వడం వలన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, హైదరాబాద్ పోవడము, ఇతర హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది. వాళ్ళు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారంగా మేము ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ షిఫా క్లినిక్ తాండూరులో మరి 2 వర్గాలు అంటే ఇటు పేషెంట్ వర్గము, ఇటు ట్రీట్మెంట్ చేసిన ఈ ఆర్ఎంపీల వర్గం వాళ్ళ వర్షన్స్ అంటే వాళ్ళ మాటలు అన్ని రాతపూర్వకంగా తీసుకొని సాధ్యాసాధ్యాలు వాళ్ళ తప్పులు ఎక్కడ ఏమున్నాయని అన్ని నిర్ణయించి ఆ పై అధికారుల దృష్టిలో తీసుకొచ్చి దాని పరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అయితే మేము వాళ్ళ మీద కేసు బుక్ చేయడమా, సీజ్ చేయించడమా, లేదా ఫర్దర్ ఇంకేం యాక్షన్ ఉంటుందో దాని పరంగా మా పై అధికారి జిల్లా అధికారి దృష్టిలో తీసుకొచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. నా పేరు ఇదేనే, గ్రామం దౌలాపూర్, మండల్ యాలల్. పెద్ద మనిషి మోకాలు నొప్పి అని ఇక్కడ వస్తే ఇంజక్షన్ ఇచ్చిన వల్ల మోకాలు వాపు వచ్చింది. దానివల్లనే ఇన్ఫెక్షన్ అయింది డాక్టర్లు చెప్తున్నారు. దానివల్ల తిరిగి హాస్టల్కి వచ్చి ఇంట్లో తోలుకొచ్చిన హైదరాబాద్కి వెళ్ళి కూడా ఇట్లా మూలకి మోకాలు నొప్పి అని వచ్చినాం. ఇక్కడ మోకాళ్ళ డైరెక్ట్ ఇంజక్షన్ ఇచ్చేసాం 3. మేము వస్తున్నాం, ఎవరైనా పక్కలో అన్నాక ఇక పలానా జాగాలో మంచిగా ఇస్తున్నారు నొప్పి అని అంటేనే వచ్చినాక నువ్వు ఇచ్చి అది ఇది నాకు తెలియదు అంటే నీది ఒక చిట్టి లేదు, రిపోర్ట్ లేదు. ఆ ముసలావిడకి ఇచ్చి ఇప్పుడు ఇంటికాడ పడ్డది. ఇప్పుడు ఎవరు ఆపత అనేది నువ్వు చూస్తున్నావా? ఇప్పుడు వచ్చినా కానీ నాకు తెలియదు అంటున్నావు. ఎవరితో మేము బాగా చేయాలని 10 దవాఖానలో ఎవరితో తీపించుకున్నావు ఇంజక్షన్ ఆడికి తీసుకోండి అంటున్నాడు. ఈ అప్పత వస్తేనేమో నేను ఇయ్యలేని అంటున్నాడు. ఇప్పుడేమో గేమ్ ఆడుతున్నారు అది ఇది అంటున్నారు. 3 ఇంజక్షన్లు తర్వాత ఇచ్చినట్ట నొప్పికి ఫస్ట్ అసలు ఏం లేదు ఆమెకు. అసలు అయితే మోకాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వడంలో ఫేమస్ ఇది. యాక్షన్స్ కూడా ఇవ్వకూడదు. అటువంటిది మీరు నీ జాయింట్ అంటే वो फर्स्ट जो फार्म हुआ था उसको ऐसे सिरिंज से ऐसा खींचा मैं लोड कर ఒకే కాలుకు 3 ఇచ్చేసిన. नहीं साहब ला के रखे गए అది కూడా ఏం రాశారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ